ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నీ కోసమని అన్ని వేడివేడిగా ఉంచాను. రావేమా అమ్మ కదా ఒక్క ముద్ద తిందు గాని. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకిప్పుడు ఆకలిగా లేదు. నేను కాసేపు ఆగి తింటానని చెప్తున్నాను కదా, తిననని చెప్పడం లేదు కదా. ఏంటి గోలా? మీ కూతురికి ఆకలిగా లేదంట. కనీసం మీరైనా చెప్పి తీసుకురండి. నేను కింద భోజనానికి రెడీ చేస్తాను. ఏంటమ్మా, నువ్వింకా మాధవ్ గురించి ఆలోచిస్తున్నావా? మాధవ్ని ఇంకా గుడ్డిగా నమ్ముతున్నావా? చూడమ్మా, భర్త మీద నమ్మకం ఉండడం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మకూడదు. నేను అడిగే ప్రశ్నలకి, మాధవ్ ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి మాధవ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడే కానీ తాను ఏ తప్పు చేయలేదని ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నాడా చెప్పు? లేదు కదా. అంటే అర్థమేంటి? మాధవ్ తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళ దగ్గర నుంచి నిన్ను తీసుకురావడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నీకు ఇష్టం లేకపోయినా నిన్ను బలవంతంగా ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నిన్ను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మాధవ్ అప్పుడైనా తను చేసిన తప్పును ఒప్పుకుని నిన్ను ఆ ఇంట్లో ఉండమని చెప్తాడనుకున్నాను. కానీ మాధవ్లో ఎలాంటి చలనం లేదు. బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉండిపోయాడు. అలాంటి మాధవ్ కోసం నువ్వెందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు, ఇంతలా ఆలోచిస్తున్నావు? చూడమ్మా భూమి, అవతల వాళ్ళు మన మీద ప్రేమ కురిపించినప్పుడు మనము ప్రేమ కురిపించాలి. అవతల వాళ్ళు మనల్ని వద్దు అనుకుంటున్నప్పుడు మనం ఆ దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. అలా వెళ్తూ ఉంటే మనం చులకనైపోతాం. అది ఏ బంధంలో అయినా సరే ఇలాగే ఉంటుంది. మాధవ్ ఎంత తెగించకపోతే నీకంటే ఆ పాపే తనకి ఎక్కువని చెప్తాడు చెప్పు? మాధవ్ నోటి వెంట ఆ మాట వినగానే నా మనసులో మీ ఆయన చనిపోయాడమ్మా. అవునమ్మా, నాన్ననే మాట్లాడుతున్నాను. దయచేసి ఇప్పటికైనా మాధవ్ని మర్చిపోవడం అలవాటు చేసుకో. తనని ఎంత తొందరగా మర్చిపోతే నీకంత మంచిది. మేమంత ప్రశాంతంగా ఉంటాం. నీ జీవితానికి సంబంధించి నేను ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నువ్వే నీ జీవితం గురించి, మాధవ్ గురించి త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయమా? అంటే ఏంటి నాన్న? నా ఫ్రెండ్ లాయర్ ప్రభాకర్ ఉన్నాడు కదా, వాడితో మాట్లాడి ఈ సమస్యను అలా పరిష్కరించుకోవాలో అడిగి ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. అంటే నీ ఉద్దేశం ఏంటి ప్రసాద్? తప్పదమ్మా. నీ మనసులో మాధవ్ ఉన్నా కానీ మాధవ్ మనసులో నువ్వు లేనప్పుడు మీరిద్దరూ కలిసి ఉండడం మీ జీవితానికి అంత మంచిది కాదు. అందుకే నువ్వు సరే అంటే మీ ఇద్దరికి డైవర్స్ అప్లై చేస్తాను. నువ్వు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రామ్మా. ఆలస్యం చేయకు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఇంట్లో నేను అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకున్న మొదటి శత్రువు ఆ భూమి. ఇప్పుడు ఆ భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇంత జరిగిన తర్వాత భూమి వాళ్ళ నాన్న మళ్ళీ భూమిని ఇంటికి పంపించడు. ఇక జీవితాంతం ఆ భూమి పుట్టింట్లోనే ఉండిపోతుంది. ఇక ఈ ఇంట్లో మిగిలిన నా రెండో శత్రువు మాధవ్. ఆ మాధవ్ని కూడా ఏదో ఒకటి చేసి బయటికి పంపించేస్తే ఈ ఇంటికి నేనే రాజు, నేనే మంత్రినైపోతాను. అన్నదమ్ములు కలిసినన్ని రోజులు నాటలేవి సాగవు. వీళ్ళని ఎప్పుడైతే దూరం చేస్తానో అప్పుడే నా భవిష్యత్తు బాగుంటుంది. ముందు మాధవ్ని బయటికి పంపించేస్తే మాధవ్ ఆ భూమితో ఉంటాడా, ఆ పాప వాళ్ళ అమ్మతో ఉంటాడా, లేకపోతే ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా ఒకే ఇంట్లో ఉంటాడా అనేది నాకనవసరం.
ఏదో ఒకటి చేసి ఇప్పుడు మాధవ్ని బయటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఎస్. ఓ, ఇక్కడున్నాడా బావా? ఒంటరిగా భలే దొరికాడు. స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా బావకి మాధవ మీద కోపాన్ని, ద్వేషాన్ని ఇప్పుడు ఎక్కించేస్తాను. బావా, ఇప్పుడు నేను చెప్పే విషయం మీ కోపం తెప్పించొచ్చు, కానీ మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే నేను చెప్పే దాంట్లో ఈ ఇంటి భవిష్యత్తుందని మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు అత్తయ్య మావయ్యలు పసిబిడ్డని గుళ్ళో వదిలేశారు. దానివల్ల మన ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు మాధవని తన తండ్రి అంటూ ఒక పసిపాపొచ్చింది. ఇప్పుడు ఆ పాప జ్వరంతో బాధపడుతుంది. అమ్మ అమ్మ అంటూ కలవరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాపకేమైనా అయితే మా నింటిల్లిపాదికి ఆ శాపం తగులుతుంది బావా. నేను చెప్పేది తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకో బావా. భూమి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఇంటికి రాదు. ఒకవేళ వస్తాను అన్నా వాళ్ళ నాన్న హరిప్రసాద్ మాత్రం ఖచ్చితంగా రానివ్వడు. కానీ ఇక్కడ పాపేమో భూమిని కలవరిస్తోంది. అలా కలవరిస్తూ దిగులుతో ఆ పాపకేమైనా జరగరాంది జరిగితే మనం జీవితాంతం బాధపడుతూ ఉండాలి. ఇదంతా జరగకుండా ఉండాలంటే మాధవని ఆ పాపని తీసుకుని వెళ్ళమని చెప్పండి. ఎక్కడికి? హాస్పిటల్కా? కాదు, భూమి దగ్గరికి, లేదా ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరికి. భూమి వాళ్ళింటికి పాపం తీసుకెళ్తే హరిప్రసాద్ గారు ఎందుకు రానిస్తారు కదా? అంటే మాధవ ఆ పాపని తీసుకుని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే ఉండాలి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అవును బావా, మీరనుకుంటున్నదే. తప్పు చేసింది తన తమ్ముడైనా కాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని మా ఆయన నాతో అన్నాడు. నాకు మాటిచ్చాడు. అది మా ఆయనకి గుర్తుందని అనుకుంటున్నాను. లక్ష్మణుడు ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పాడేమో కాని రఘురాముడు మాత్రం ఎప్పుడూ తప్పలేదు. మీరన్నట్టు ఇప్పుడు ఆ పాపని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినా ఉపయోగమేం లేదు బావా. ఆ పాప వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తేనే కాని తనకి నయం అవ్వదు. ఒక్కసారి ఆలోచించు బావా.